హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి బ్లౌజ్కి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కువ ముడతలు వస్తున్నాయా, అలాగైతే నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఎలా స్టిచ్ చేస్తే ముడతలు అనేవి రావని. ఇక్కడ క్లాత్ కూడా ఎక్కువ ఉబ్బెత్తుగా వచ్చేటట్టుగా కూడా కొంతమందికి ఉంటుందండి. ఇలాగ రాకుండా ఉండాలంటే కటింగ్లోనే కాదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనం కుట్టామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది. అది ఎలాగని ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడైతే ఇగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి ఇలాగా ఇగోండి షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ జాయిన్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయండి, అవి చెప్తానండి. చూడండి, ఫస్ట్ కుట్ అయితే స్ట్రైట్గా వేసేయాలండి. ఈ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా పెట్టేసుకోవాలి. నెక్ వైపు కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. ఈ షోల్డర్ వైపు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా పర్వాలేదు, అదైతే మనం తర్వాత తీసేయవచ్చు. ఇగోండి ఇలాగా ఫస్ట్ కుట్ అయిపోయింది కదా. రెండో కుట్ వచ్చేసి కొంచెము ఈ షోల్డర్ వైపు కొంచెం క్రిందకి పెట్టేసి కుట్ అనేది ఇందులో కలిపేయాలి. ఇగో వీడియోలు చూడండి, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇలాగైతేనే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయండి. ఇగో చూసారా, ఈ విధంగా రెండో సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం స్ట్రైట్ కుట్ వేసుకోవాలి ఫస్ట్ది, తర్వాత కొంచెం ఇదిగోండి షోల్డర్ వైపు అయితే కొంచెం స్లోప్ ఇవ్వాలి. చిన్నది ఒక 2 గీట్లంత వెడల్పుతో షోప్ ఇచ్చామనుకోండి కరెక్ట్గా ఉంటుంది, భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. చూసారా, ఈ విధంగా అయిపోయినాక ఈ రెండు కరెక్ట్గా పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా నీట్గా ఇలా పెట్టేసుకున్నాక కొంచెం క్లాత్ చూసారా, ఈ చివరిని ఎక్కువ తక్కువ వచ్చింది. ఇగోండి ఇక్కడట ఈ క్లాత్ అనేది తీసేయాలి. ఇలాగ లేకపోతేనే మనము ఇలా చూసుకోకపోతేనే హ్యాండ్స్ దగ్గర కొంచెము క్లాత్ అనేది ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది, ఫిట్టింగ్ అనేది నీట్గా రాదండి. తర్వాత అయిపోయినాక నీట్గా ఇలాగ బ్లౌజ్ అంతా మిషన్ మీద ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ తీసేసి ఇగోండి ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్గా. అంటే ఫ్రంట్ వైపు లో కటింగ్ అనేది ముందు వైపు వచ్చేటట్టుగా చెక్ చేసుకోవాలి. ఇగోండి ఫస్ట్ ఇలా పెట్టేసుకోండి, దీనికి ఇలాగా ఆపోజిట్గా పెట్టేసుకున్నాక రెండు సైడ్లు ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా తిప్పిస్తే ఇగోండి చూపిస్తాను. ఇగోండి ఇలా తిప్పామనుకోండి ఈ ఫ్రంట్ది ఫ్రంట్కి వస్తుంది, బ్యాక్ది బ్యాక్కి వెళ్తుంది అనమాట. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మనం పెట్టేసుకోవాలండి. లేదంటే ఉల్టా వచ్చేస్తుంది, బ్యాక్ది ఫ్రంట్కి వెళ్తుంది, ఫ్రంట్ది బ్యాక్కి వెళ్తుంది. ఇది చూపిస్తున్నాను లో కటింగ్ అనేది మీకు. ఇవ్వండి కరెక్ట్గా పెట్టేసుకొని ఇవి కూడా 2 విధాలుగా జాయిన్ చేసుకోవచ్చండి. హ్యాండ్స్ అనేవి ఈ మిడిల్ నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే స్టార్టింగ్ నుంచి అయినా జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు మిడిల్ నుంచి ఒకటి జాయిన్ చేసి చూపిస్తాను చూడండి. కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇవ్వండి ఒక 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలండి. ఇంకా క్లాత్ అనేది అసలు ఎక్కడ లాక్కూడదు, లాగితే మరలా మనకైతే ముడతలు అనేవి వచ్చేస్తాయండి. అలాగ లాక్కుండా ఫ్రీగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇలా తిప్పేసి వెనక వైపు నుంచి సేమ్ ముందు ఏ లెవెల్లో కుట్టామో అదే లెవెల్లో ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి నీట్గా బ్లౌజ్ అంతా మిషన్ మీద పెట్టేసుకోండి, అప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది. ఇగోండి ఫ్రీగా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా అయిపోయిందా చూడండి. ఇక్కడ చూసారా కొంచెం నీట్గా వచ్చేసింది కదా, ఇలా ఉబ్బెత్తు కూడా రాకుండా. ఈ విధంగా మనమైతే డబుల్ కుట్టు అనేది వేసుకోవాలండి. ఒక కుట్టే కాదు 2 కుట్లు వేసుకోవాలి. ఒక కుట్టు అయితే చూపించాను, అంటే ఒక హ్యాండ్ అనేది చూపించాను కదా. ఇప్పుడు రెండో హ్యాండ్ చూడండి, ఇక్కడ సెంటర్ నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకొని మళ్ళీ ఇక్కడ నుండి జాయిన్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే మనకు కరెక్ట్గా రావాలండి ఫిట్టింగ్ అనేది. ఇక చూసారా ఈ విధంగా ఇవ్వండి ఒకే లెవెల్లోనే ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఈ మిడిల్కి వచ్చేసరికి కరెక్ట్గా షోల్డరు 2 ఒకే దగ్గర వచ్చేటట్టుగా అయితే చూసుకోవాలండి. కొంచెం ముందుకి వెనక్కి వచ్చేసింది అనుకోండి మళ్ళీ క్లాత్ని తీసేసి మళ్ళీ జాయిన్ చేయండి, లేదంటే మళ్ళీ ఫినిషింగ్ అనేది కుదరదనమాట. చూసారా లెవెల్ అనేది ఒకే లెవెల్లో వచ్చేసింది. తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసేయాలి. ఇక్కడ ఈ చివర కూర అంచు లేకపోవడం వల్ల చిన్న ఫోల్డింగ్ అయితే చేశానండి. ఇలా ఫోల్డింగ్ చేసేసి సైడ్ జాయింట్ అనేది వేసిస్తే సరిపోతుంది. ఇగోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇగోండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇక్కడ చూడండి బ్లౌజ్ అంతా ఇలాగ మిషన్ మీద పెట్టేసి ముందుగానే మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర అయితే ఇగోండి మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా పెట్టేసుకోవాలి. షోల్డర్ను 2 షోల్డర్స్ ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా ఒకసారి ఇలా కొలుచుకోవాలి. ఇదిగోండి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు
ఇలా లైన్ ఇలా మార్క్ చేసేసి ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా పెట్టేసి వేసేసుకొని వచ్చేయడమే చివరి వరకు. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకొని వచ్చేయాలండి. చూసారు కదా ఫైనల్గా బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైడ్ జాయింట్లు వేయడం అనేది క్లిప్ కొంచెము మిస్ అయ్యిందండి. ఇంకొక వీడియో ఉందండి నా ఛానల్లో, అది చూడండి. టిప్స్ తోటి ఎలా వేయాలనేది హెచ్చు తగ్గులు రాకుండా అనేది ఒక వీడియో మన ఛానల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా ఫైనల్గా ఇలాగా కుట్టేసుకొని వచ్చేయడమే. ఒక 3-4 కుట్లు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి. అయితే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పాటించాలండి. లేదంటే ఫ్రంట్ పార్ట్ వైపు ముడతల్లాగా వచ్చేసి, ఫ్రంట్ వైపు అయితే ముడతల్లాగా వచ్చేస్తే అంతగా నీట్గా కనిపించదండి బ్లౌజ్ అనేది. ఇదిగోండి ఇలాగ సైడ్ జాయింట్ ఒక 3-4 కుట్లు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయడమే. అయితే థ్రెడ్స్ అనేవి మధ్య చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అవి అయితే మనం కుట్టేటప్పుడు తీసేస్తే ఈజీగా ఉంటుందండి. చూసారు కదా బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది. అయితే ఈ బ్లౌజ్ ఫుల్ స్టిచ్చింగ్ అయితే నేను చూపించలేదు, ఓన్లీ హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఎలా జాయింట్ చేయాలనేది ఈ వీడియోలో ఉందండి. చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా వచ్చింది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి చూసారా ఈ విధంగా.